తిరుపతి వినాయక సాగర్ వద్ద గల సంకల్ప సిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, ఏకాదశి, మంగళవారం 3 కలిసి ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ శుభదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సురేష స్వామి మాట్లాడుతూ శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం, ఏకాదశి, మంగళవారం 3 ఒకే రోజు రావడం అరుదుగా సంభవిస్తుందని తెలియజేశారు. ఇలాంటి శుభదినం రోజున ఇష్టదైవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం ఆలయ ప్రధాన అర్చకులు పురోహితులు సురేష స్వామి, ఆలయ ధర్మకర్త కుండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, రాజశేఖర్, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశేషమైన రోజు. కారణం 3 కలిసింది. కుజవాసరం అంటే మంగళవారము, వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణము, తిథి ఏకాదశి. ఈ 3 కలవటం చాలా అరుదు. అంత విశేషంలో సంకల్పవరసిద్ధి వినాయక స్వామి వినాయక సాగర్లో వెలిసి ఉండే సంకల్పవరది సిద్ధి వినాయక స్వామికి ఈరోజు పూజలు, అభిషేకము అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి, సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మార్నింగ్ నుండి చేశాము. అంతా ఆ సంకటం పోగొట్టి ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అన్నీ ఇస్తారనే ఒక పూర్ణ నమ్మకంతో మన వినాయక స్వామి వేడుకుంటూ ఇంత విశేషంగా కలిసింది 3. చాలా భాగ్యవంతులు మనం. ఈరోజు ఏకాదశి, శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి అంత ఉపవాసంగా భక్తుల కోసం ఆయన తులసి మాలతో ఈరోజు మనకి దర్శనమిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రతి ఏకాదశి అంత విశేషమైన రోజు మన వినాయక స్వామికి రావటం మన అందరి భాగ్యం.